ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత. రోజు రోజుకి నీ ఆయువు తగ్గుతోంది. సంసారము, ఈ సంసారాన్ని పోషించాలి అనే కోరిక, ఈ కోరికను నిలబెట్టుకోవడం కోసం 10 మందితో చేసే ప్రయత్నంతో క్షణము క్షణము నీ ఆయువు తొలగిపోతున్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఒరే పిచ్చోడా, ఎంతసేపు ధన సంపాదన, ఈ దారేషణ, పుత్రేషణ మొదలైన వాటిలో గడపకరా. ఏషణత్రయము అంటారన్నమాట దాన్ని. అందులో పడ్డామా ఇంక ఈ జీవితం తెలియదు. ఎంత భయంకరమైందంటే అది ఒక్కసారి ఆ వ్యామోహంలో పడితే ఇంకా జీవితంలో ధనేషణ అంటే, ఏషణం అంటే కోరిక, పిచ్చి కోరిక అని అర్థం, మామూలు కోరిక కాదు. డబ్బే లోకోరుకుని ఆ డబ్బు కోసం పొద్దున సాయంకాలం అంతా కంగారు పడి రోగం తెచ్చుకోవడం. రెండోది దారేషణ. ఇక్కడ అంతరార్థం చాలామంది తెలియదు కానీ పెళ్ళామని ఉత్తమ మాట్లాడతారు. పెళ్ళామని కాదు, భార్యకి భర్త, భర్తకి భార్య అని అర్థం అక్కడ అంతరార్థం. మొగుడు పెళ్ళాలు ఇద్దరం ఉండాలి, మేమిద్దరం సుఖంగా ఉండాలి, మాది మా కుటుంబం, ఈ వ్యామోహం కొంతకాలం. మూడోది పుత్రేషణ, నా కొడుకు నా కూతురు మా కుటుంబం బాగుండాలి. ఈ వెర్రి వ్యామోహంలో పడి జీవితాన్ని గడుపుతున్నారు. దీనివల్ల ఆయువు నశిస్తోంది. వెనక్కి వెళ్ళి చూసుకుందామంటే ఇంక వెనక్కి వెళ్ళలేం. హఠాత్తుగా గుండెగో ఇంకో రకంగానో చచ్చిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ఉండరా. ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత. వాళ్ళ అమ్మ కంగారు వచ్చి, అదేదో శ్లోకాలు చదువుతున్నా అలా చదవకూడదురా అబ్బాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, దొంగలు పడతారనాలి, లేకపోతే రాజుగారికి కోపం వస్తుంది అందుట. ఇది కూడా దొంగల గురించే చెప్పేలే ఏవమ్మే అన్నట్ట. ఆ పూట కాశీరాజు గారికి కొంచెం వేడి ఎక్కువ చేసింది. అంటే మందం వచ్చి బాగా ఎక్కువ తిండి తినేశాడు. వద్దన్న బలాత్కారంగా పెట్టారు. దాంతో నిద్ర పట్టలేదు. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల ఏమైంది, అంతఃపురం పై భాగంలో తిరుగుతున్నాడు. ఆయన ఈ శ్లోకం విని ఇదేం చాటింపు అని ఆశ్చర్యపోయాడు. ఇంక ఏం జరుగుతుందో చూద్దామని నిద్ర మానేసి వీడు ఏ దిక్కు కెడితే ఆ దిక్కుకేసి తిరిగి రావడం మొదలెట్టాడు. ఈయన కూడా రెండో జాము వచ్చింది. అప్పుడు వీడు ఏమని చాటాడో తెలుసా? మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. ఒరే పిచ్చాడా, మా అమ్మ, మా నాన్న, మా ఇల్లు, మా డబ్బు అనే భ్రమలో పడతావేమో. ఈ తల్లి తల్లి కాదు. ఇవాళ ఈవిడ నీకు తల్లి, కిందటి జన్మలో నీకెవరు తల్లో, నువ్వెవరికి తల్లి అయ్యావు, నువ్వెవరికి తండ్రి అయ్యావు. కాబట్టి తల్లి లేదు, తండ్రి లేడు. ఈ మధ్యన దీన్ని కంపు చేసి ఏక్క నిరంజన పాట పెట్టారు కర్మయోగం. వాడు వెకిరి వేషాలు కలపడుతాడు కానీ ఇది ఈ గొప్ప అధ్యాత్మ విషయం అనే విషయం మర్చిపోయాడు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, బంధువులు ఎవరు, సహోదరులు ఎవరు, ఎవరికి తాత్కాలిక బంధం తప్ప తర్వాత ఎవరితో సంబంధం ఉండదు. ఈ జన్మలో ఒకడు సోదరుడు, కిందటి జన్మలో వాడెవడు. ఈ జన్మలో మన ప్రాంతం, కిందటి జన్మలో ఏ ప్రాంతంలో ఉన్నాము. ఒకసారి మానస సరోవరంలో ఉండొచ్చు, ఓసారి అమెరికాలో పుట్టచ్చు, ఇంకోసారి భూమి మీద పుట్టచ్చు, ఇంకోసారి మందరిలో పుట్టచ్చు. ఎప్పుడు ఎక్కడ పుడతావు మరి తెలియదుగా. కాబట్టి ఈ ప్రాంతాలు, ఈ బంధువులు, ఈ సహోదరులు, ఈ తల్లి, ఈ తండ్రి ఇవన్నీ భ్రమ. నువ్వు డబ్బు అనుకున్నది డబ్బు కాదు, జబ్బు. డబ్బని గుండె కొట్టుకున్నంత వరకే ఈ డబ్బు. ఒక్కసారి లబ్బు పోతే డబ్బు లేదు, జబ్బు లేదు, నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి అర్థం నాస్తి. నా ఇల్లు అంటావే, ఈ ఇల్లు లేదు, క్షణాల్లో ఇల్లు పోతుంది. ఎందుకని? వీడు చచ్చిపోయాక వీడిని తీసుకెళ్ళేది బయట అక్కడే. అసలు ఎన్నిసార్లు పాడుకున్న తనివి తీరని ఒక పాట ఉందండి నాకు. బాగా పాతకాలంలో తత్వాలు రాసేవారు, ఆ తత్వాలు పాడుకునేవారు. వాటిని గురదాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో పెట్టాడు, స్వయంగా నాటకంలో కూడా. ఆయన చాలా సంస్కరించి రాశాడు. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. అది గట్టిల్లు అనుకుంటున్నావు, ఆ అపార్ట్మెంట్ కాదు, గట్టిల్లు ఇది, కట్టి ఇల్లు ఇది. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామచిలుక, కొన్నాళ్లకో రామచిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, ముందుగతి కానవే చిలక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు,
ఇలా 4 కర్రలు కడతారు, మధ్యలో కట్టెలు పేరుస్తారు, దాని మీద చక్కగా పడుకోబెడతారు. అస్సలు కదలకుండా పడుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో శుభ్రంగా పరుపులేసి ఫ్యాన్ పెడితే దోమలు కుడుతున్నాయండి అంటారు వీళ్ళు. అక్కడ పడుకున్నాక అసలు దోమలు లేవు, భామలు లేవు, ఏమీ లేదు, ఒకటే. ఎంత సుఖనిద్రో, ఒక్కడ కదపడు కదా, కదిపినా లేవం మనం. అయినా సరే పిచ్చివాడు తెలియక శాశ్వతంగా ఎంత బాగుంటుందోనండి మా ఇంట్లో హాయిగా అదేదో ఏసీ మిషన్ వేసుకుని దోమల మందు పెట్టుకుని పరుపు మీద పడుకుంటే ఏమి నిద్ర అంటాడు. ఇక్కడికి అక్కడికి ఒకటే తేడా అన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు నోట్లోంచి గుర్రు అనే శబ్దం వస్తుంది, అక్కడికి వెళ్ళాక మూతి బిగుసిపోయి గుర్రు లేదు బర్రు లేదు, అందరూ పర్రుని పట్టుకుపోతారు అక్కడికి. అందువల్ల ఈ కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిలుక, వెంట ఎవరు రారు చిలుక. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, మోసేరు నలుగురు, చచ్చినట్టు నలుగురే వస్తారు చచ్చినండి. వెంబడిని 10 మంది, 10 మంది మాత్రం కూడా వస్తూ కబుర్లు చెప్పుకుంటారు. మరి వాళ్ళలో కూడా ఎంత మంచివాడండి అంటారు. మంచివాడైతే ఎంతమందికి ఎన్ని ఉపకారాలు చేశారు, 18 పురాణాల్లో పద్మపురాణం 5 రోజులు చెప్పాడు అంటారు మంచివాడైతే. వీడు పద్మపురాణం చెప్పలేదు, వినలేదు అనుకోండి, ఎవడికి అన్నం పెట్టలేదు అనుకోండి, దౌర్భాగ్యుడు, డబ్బు ఎవడికైనా తగలబెట్టాడా, తగలడిపోతున్నాడు, పానివ్వండి అంటారు వెనకే. ఎవరికి ఈ విషయాలు తెలియదు. పాప పడుకున్న వాడికి తిట్లు లేవు, స్తుతులు లేవు, నిందాస్తుతులకు అతీతంగా పెడతాడనమాట. చిత్రం ఏంటంటే ఆ మధ్యలో శ్మశానంలో తీసుకెళ్ళి పడుకోబెట్టి టీలు తాగుతున్నారు శ్మశానంలో. వాడికి నిప్పెట్టడం అనేసి నిప్పు పెట్టే కొడుకు కూడా చాయ్ దేదో భాయ్ చాయ్ దేదో అని చాయ్ పుచ్చుకుని హాయిగా తాగుతున్నాడు. వీడి పని ఏమో ఇంకా అలా కాయరాజా కాయలాగే ఉంది. ఏం కర్మగా కూడా శ్మశానంలో టీ తాగడం ఏంటి, ఎంత దౌర్భాగ్యం కూడా తెలుసు. అసలు అక్కడ ఏం తినకూడదు తాగకూడదు, అక్కడ కూడా టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు అనమాట. ఈలోపు ఏం జరిగింది, నేను కళ్ళారో చూసిన మాట, మీరు బాధపడకుండా ఉండాలని చెబుతున్నాను అనమాట. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి మనం. ఆ శవానికి నిప్పెట్టాక ఒక ఆయన వచ్చి నదిలో సిగరెట్ కాల్చుకుంటున్నాడు. అక్కడే ఆ వ్యసనమా, అక్కడ కూడా బాయిదారి సిగరెట్ ఆకాశం కూడా ఆపలేడు అనమాట. ఆ పక్కకి కొడుకు చితికి నిప్పెట్టిన వెంటనే నేను చూచి ఏ దౌర్భాగ్యం ఇది, శవం తగలబడుతున్నప్పుడు అందులో సిగరెట్ అంటిస్తే ఆ ఆత్మకి ఎంత నష్టమో తెలుసా మీకు. అసలు ఈ చుట్టా బీడి సిగరెట్టు కాల్చడం పోనీ కొంత శరీరానికి నష్టం, దానివల్ల ఏదో ఇతరులకు ఉపకారం పక్కన పెట్టండి, అది వాడి వ్యసనం. కానీ శ్మశానంలో శవం దగ్గరకు కూడా వెళ్ళి దాన్ని కాల్చుకోవడానికి ఉపయోగిస్తున్నాడు వాడు దాన్ని. పాపం వ్యసనం యొక్క పరాకాష్ఠ అంటారన్నమాట. కూడా ఉన్నవాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, ఏమీ వాడికి తెలియదు. వాడు చచ్చిపోయాడు అనుకుంటారు, వాడి ఆత్మ ఎంత ఘోషిస్తుందో వీళ్ళకి తెలియదు. కానీ ఈ పిచ్చాడు బతికున్న రోజుల్లో మాత్రం తెలుసుకోలేక నేను, నా ఇల్లు, నా రిజిస్ట్రేషన్లు, నా డబ్బు, నాకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, లేకపోతే ఇంకొక ఇళ్ళి ముహూర్తం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగం మళ్ళీ చేయాలి, నాకు సద్యోగం ఉంది, అమెరికా టికెట్ అనుకుంటాడు వీడు. ఈ టికెట్ తీసుకునే లోపు వీడు బకెట్ తనితే అవుతాడో వీడికి తెలియదు. అందుకని ఎంత అద్భుతంగా రాశారు ఆ తత్వంలో. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని. ఇక్కడ మాత్రం ఇది కొంత నిజం. పూర్వం కాలిపోయేదాకా కాపలా ఉండేవారు, ఇప్పుడు నిప్పెట్టి వచ్చేస్తున్నారు. ఆ కాపలా ఎందుకుంటారంటే మా నాన్న మళ్ళీ బతికొస్తే ఆస్తి ఎవరికైనా రాస్తాడేమో అనే భయంతో కాపలా ఉండేవాటి కొంతమందికి ఆ భయం లేదు. వీడు పోయాడు మొత్తం ముందే వీడు రాయించుకుని మరి వాడిని చంపాడండి, అందుకని ఇక నాకు ఆ బెంగలేదు అనుకున్నవాడైతే వెనక్కి వచ్చేస్తాడు. అందుకని ఏమన్నారు, కడకు తొలగొత్తురే చిల్లుక, వెంట ఎవరు రారు చిల్లుక, రామ చిల్లుక. అందుకని ఎంత బాగా చెప్పాడండి. అర్థం నాస్తి గృహం నాస్తి, నీకు డబ్బు ఇల్లు ఇవేమీ లేవు, ఉన్నంతకాలం ఈ 4 రోజులే వీటిలో సౌఖ్యం. కాబట్టి ఏంటి, తస్మాత్ అంటే కాబట్టి, జాగృత మెలకుగా ఉండి నిద్రపోకు అంటే సంసారం అనే సుఖాల్లో పడి నాశనం అవ్వక అని అంతరార్థం. ఏదో నిద్రపోకుండా మెలకుగా ఉండమని కాదు. పురాణం వింటున్నప్పుడు తిండి ఎక్కువడం వల్ల కుర్చీలో కూర్చుని వేసే కురుగుపాట్లలోంచి బయటపడడం తాత్కాలికమైన జాగ్రత్తత్వం. కానీ ఇది శాశ్వతంగా సంసారం అంటే ఏమిటో తెలుసుకునే తత్వం. నీ జీవితం ఇంతే చిట్ట చివరికి. కాబట్టి అనుక్షణం తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఇది 2వ జాములో శ్లోకం. ఇక రాజుగారు ఆశ్చర్యపోయి ఈ కుర్రాడు డప్పులేసే చోటకల్లా తాను రహస్యంగా అనుసరించి రావడం మొదలెట్టాడు. 3వ జాము వచ్చిందనమాట. అప్పుడేమన్నాడు వీడు,
మళ్ళీ ఒరే ఏవో అంటున్నావు, దొంగలు వస్తున్నారని చెప్పరా బాబు అంది. ఓ అలాగే చెబుతానమ్మా, కొంచెం మంచి భాషలో చెబుతానని. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. జ్ఞానరత్నాపహారార్థం తస్మాత్ జాగృత జాగృత. ఈ శరీరంలో కొంతమంది దొంగలు ఉన్నారు. దేశంలో దొంగలు పడినట్టుగా ఈ శరీరం అనే దేశంలో కొందరు దొంగలు పడ్డారు. వాళ్ళు ఎవరు? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఈ 6 దొంగలు కొంచెం బలమైన వాళ్ళు. బయట దొంగలు జేబులో 500 నోట్లో 1000 నోట్లో ఇలాంటివి పట్టుకెడతారు, గొలుసులో పులుసులో పట్టుకెడతారు. కానీ ఈ లోపలున్న దొంగలు ఉన్నారే, నీ శరీరంలో ఉన్న దొంగలు జ్ఞానరత్నాపహారార్థం, నీలో ఉన్న జ్ఞానం అనే రత్నాలు ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు, మెలకుగా ఉండు. రత్నం పోతే సంపాదిస్తావు, జ్ఞానం పోతే సంపాదించలేవు అజ్ఞానంలో పడితే. జ్ఞానరత్నాపహారార్థం తస్మాత్ జాగృత జాగృత. ఇహ రాజుగారు వీడు వెంటబడే వచ్చేట. 4వ జాము మళ్ళీ వచ్చింది. ఈసారి ఏమంటాడని చూస్తుంటే, జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. ఒరే వెర్రాడా, దుఃఖాల్లో కల్లా గొప్ప దుఃఖం పుట్టడమే గొప్ప దుఃఖం. పుట్టాడు కాబట్టేగా ఇంకొకటి పుట్టించడం, మళ్ళీ వీళ్ళకి డబ్బులు పెట్టించడం, తినడం, ఇవన్నీ గొడవలు ఉన్నాయి. అసలు జన్మ అంటూ లేకపోతే గొడవ లేదు. కాబట్టి అన్నిటికంటే మొదటి దుఃఖం జన్మ దుఃఖం. అసలు పుట్టడమే ఏడుస్తూ పుడతాడు. భూమి మీద పడ్డంతో కేర్ కేర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో కేర్ తీసుకోమని ఏడుస్తున్నాడు వాడు. అది రక్షించు అనమాట. కేర్ కేర్ అంటే నా గురించి ప్లీజ్ టేక్ కేర్ అంటున్నాడు అనమాట వాడు. ఇలా కేర్ కేరమని బేరమని ఏడుస్తాడు. అది పెద్ద దుఃఖం. జరా దుఃఖం. ఇక వార్ధక్యం. మనం చూస్తూనే ఉన్నాం. వార్ధక్యం వచ్చే కొద్దీ మోకాళ్ళు పనిచేయవు, కీళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, ఇలా చికిలించి చూడాలి. భార్య కూడా భర్తని ఆ కౌన్ హై అని అడుగుతుందనమాట. ఆయన పక్కన కూర్చొని నీ మొహం నేనంటే ఓహో మీరిటండి నాకు కనపట్టలేదండి. పోపు పెట్టి అన్నం తింటుంది ఒక ఆవిడ. అది మిరపకాయ అనుకుని తింటుంటే అది మిరపకాయ కాదు, బొద్దింక. చీకట్లో కళ్ళు కనపడక జరిగిన విషయం అనమాట. యథార్థం ఇది. మిరపకాయలు అనుకుని రోజు బొద్దింకలు తింటుంది ఒక ఆవిడ. ఈ జరలో ముసలితనంలో ఈ గొడ్ల గోపులు ఇలా కళ్ళు పెట్టి కళ్ళతోడు పెట్టి ఇలా చూడ ఈ కళ్ళు ఇలా అయిపోతాయి, చింత చిగుళ్ళల్లా అయిపోతాయి. దుఃఖంతో కళ్ళు కనిపించవు. ఈ వార్ధక్యంలో కళ్ళు, కాళ్ళు, ఒళ్ళు, పళ్ళు అన్నీ కుళ్ళే, ఏవి సక్రమంగా పనిచేయవు. శరీరంలో రోగాలకి తోడు కోపం కూడా పెరుగుతుంది, అసహనం కూడా పెరుగుతుంది వార్ధక్యంలో. దాంతో విసుగొస్తూ ఉంటుంది, ఎవరి మాట వినని లక్షణం వస్తుంది. దీన్ని గొప్ప సాధన చేస్తే కానీ వార్ధక్యం ఆ చెడ్డ బాధ. అందుకని జరా దుఃఖం మనం చూస్తూనే ఉన్నాగా. మంచి నల్లగా తుమ్మెద రెక్కల్లా ఉండే జుట్టు కాస్త ఊడిపోవడం మొదలెడుతుంది. దానికి మళ్ళీ పొద్దున సాయంకాలం 10 రూపాయలు 25 రూపాయలు ఖర్చు. ఈ క్షవరంతో పాటు ఈ క్షవరం కూడా. అయినా సరే ఏదో వ్యామోహం. రామరామ సిరా పూసినట్టు ఈ కనుబొమ్మలకు పూసేయటం, ఇక్కడ పూసేయటం, వెనకాదలు పడటం, దండం పెడితే అక్షతలు ఎంత ఉంటుంది, నెత్తంతా సిరా. ఏమిటని చూస్తే రంగుట. కాటికి పూసినట్టు పూసేశారు పాపం. ఏం చేస్తాం, కర్మయోగం ఇది. సరే అంటే ఇది ఏదో తిట్టడం కోసం కాదు, మొత్తం మీద జర అంటే కర్మయోగం ఇలాగే ఉంటుంది. నాకే విసుగొస్తోంది ఈ మధ్యనే. ఒక 5-6 ఏళ్ల క్రితం నా జుట్టు ఎలా ఉండేది, పట్టుకుచ్చుల్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది. దిక్కుమాల వెంట్రుకలు ఊడిపోయాయి. ఎందుకు ఊడిపోయాయి అంటే అదే వార్ధక్యం అంటే. క్రమంగా వయస్సు మారే కొద్దీ ఇవన్నీ పోతూ ఉంటాయి. దంతాలు సక్రమంగా పనిచేయవు. రూట్ కెనాలని విడికి పొడవాలి, లేదా ఉన్న రూట్ పీక పక్కన పారేయాలి. కట్టుబడులు అయితే తినలేం. కొన్ని జంతికలు చేస్తున్నారు ఇక్కడ ఎంతో బాగా, కరకరలాడితే తిందామంటే దంతాలు పనిచేయట్లేదు ఒక ఆయనకి. కాబట్టి వార్ధక్యంలో కళ్ళుతో పాటు ఈ దంతాలు పనిచేయటం లేదు. తింటే పొట్ట అరాయించుకోదు, తినకపోతే నీరసం, అనుక్షణం ఏదో ఒక వ్యాధి. కాబట్టి జరా దుఃఖం. ఇంక ఈ వార్ధక్యంలో జాయా భర్త ఇద్దరు ఒకరికొకరు దుఃఖమే. ఈయనకి విసుకొచ్చి పెళ్ళాన్ని తెగదిట్టేస్తూ ఉంటాడు. ఆవిడికి ఒళ్ళు మడిపోయి నాకు వయసు వస్తుంది, నువ్వు నోరు ముసుగు కూర్చో ఉంటుంది ఆవిడ. అందరూ మీలాగా పతివ్రతలు ఉంటారా, మహాత్ములు ఉంటారా? కాబట్టి ఆవిడికి తెక్కొచ్చి ఆవిడ తిడుతోంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళిద్దరూ కొట్టుకోవడాలు. ఈలోపు పిల్లలు బాబోయ్ మీ ఇద్దరు కొట్టుకోకండి రా అనడం.
ఈయన లేకపోతే ఆవిడ ఉండలేదో, ఆవిడ లేకపోతే ఈయన ఉండలేరో, మళ్ళీ ఇద్దరికి ఎవరు వాళ్ళే తిరుగుతూ ఉంటారు. ఇదో విచిత్ర బంధం అయిపోతుంది అనమాట. ఇదో పెద్ద దుఃఖం, సంసార సాగరం దుఃఖం. ఈ సంసారం ఒక పెద్ద సముద్రం. సముద్రం దాటగలంట ఓడ మీద, సంసారం అనే సముద్రం దాటలేము. దాన్ని దాటడానికి ఒక్క హరిపాదం అనేటటువంటి హరినామస్మరణం అనే ఓడ తప్ప మరొకట్లేదు. కాబట్టి ఇది పెద్ద దుఃఖం, మెలకుగా ఉండన్నాడు. ఇంకా రాజుగారు వెంటనే చకచక స్నానం చేసి అంతఃపురానికి వెళ్ళి పూజలు పూర్తి చేసుకుని కొలువు తీర్చి వెంటనే రాజభటుల్ని పిలిచి, భటులారా, రాత్రి తెల్లవారుజాము వరకు 4 జాముల్లో చాటింపు వేయించిన వాడు ఎవడో వాడిని ఉన్నవాడు ఉన్నట్టే ఎడాపెడా తీసుకొచ్చేయండి అన్నాడు ఆయన. వెంటనే వాళ్ళు పరుగున ఎవర్రా రాత్రి చాటింపు అంటే ఈ మాదిగవాడి ఇల్లు తెలిసింది. అక్కడికి వచ్చేశారు వాళ్ళు. సరిగ్గా సమయానికి పెళ్లికి వెళ్ళి వచ్చినటువంటి తండ్రి ఇంట్లో కూర్చుని వాడు బొబ్బలు వేసుకుంటాడు, వేడి నీళ్లు. వాడు రాగానే ఈ రాజభట్లు, ఎరా రాత్రి చాటింపేసింది నువ్వేనా, రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నారంటే, వీడికి కంగారు వచ్చి, నేను కాదండి మా బొడ్డోని పంపానండి బాబయ్య అన్నాడు. వాడు చిన్నపిల్లాన్ని పంపానండి అన్నట్ట. వాడి భాష వాడిది కనుక. అనగానే ఏమో రాజుగారు తీసుకురమ్మన్నారు అనగానే పెళ్ళాన్ని పిలిచి, ఏమన్నాడే బాబు మన అబ్బాయి అంటే, ఏమోనయ్యా నాకు అర్థం కాని భాషలో ఏదేదో ఏటేటో అనేసినాడు అంతే. ఆవిడ, కొంప ముంచావే బాబు, వాడు ఏదన్నా అంటే తప్పు సరిదిద్దా, రాజుగారు ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు, ఉరిశిక్షే వేస్తారు, శిరశ్ఛేదం చేస్తారు, లేక పుట్టాడు బాబోయ్ నా కొడుకు, రాజుగారి కాళ్ళ మీద నేనే పడతానని కొడుకుని వెంట పెట్టుకుని రాజభటులతో వెళ్ళాడు. సభలోకి వెళ్ళడంతో, ఎవర్రా రాత్రి చాటింపేసిందంటే, మా అబ్బాయి అండి, వాడికి ఏం తెలియదండి, 8 ఏళ్ల కుర్రాడండి, చాలా కాలం తర్వాత ఒక సన్యాసిని దైవాలు పుట్టాడండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, మీరు రక్షించండి అని కాళ్ళ మీద పడ్డాడు వీడు. ఒరే నువ్వు ఏడవ కాసేపు పక్కన ఉంటారు బాబు, నీ కొడుకు నేను రక్షించడం ఏంట్రా, వాడే నన్ను రక్షించాడు రాత్రి, అందువల్ల నేను వాడిని శిక్షించడానికి పిలవలేదని. అయ్యా మహానుభావ మీరు ఎవరండి అని అడిగాడు. అప్పుడు ఆయన, మహారాజా సంస్కృతంలో చెబుతున్నాను, కశ్చిద్ యతిరహం పూర్వదోష మహాపాప ఫలేన ఏతద్గృహే జన్మం గమిష్యామి అన్నాడు. అనగానే వెంటనే ఆయనకి తెల్లబోయి, ఏమిటంటే ఇది జరిగిందంతా చెప్పి నేను చెప్పులు రుచ్చుకోవడం వల్ల ఇలా పుట్టానండి అన్నట్ట. అయ్యో యోగీశ్వర తమరా అండి, సరేనండి మీరు నాకు ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించండి అంటే, ఒకటే గుర్తుపెట్టుకో, సంసారం అనుక్షణం అనిశ్చితత్వంతో ఉంటుంది కాబట్టి నిత్యం శివకేశవుల నామాల్ని కలిపి చదువుకో. శివ కేశవ, నారాయణ, మళ్ళీ వెంటనే శంకర, ఒకసారి శివుడు ఓసారి కేశవుడు, శివకేశవులు ఇద్దరినీ కలిపి ఒకరి తర్వాత ఒకరు చదువుకుంటే అటువంటి వాడు యమదర్శనం చెయ్యడు. అందుకే కాశీఖండంలో కూడా చెప్పాడు కదా, శివాయ నమః కేశవాయ నమః శంకరాయ నమః నారాయణాయ నమః. యమధర్మరాజు రాశాడు ఏకంగా స్వయంగా, ఒకటి శివనామం ఒకటి కేశవనామం. యో ధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం, యమధర్మరాజు గారు స్వయముగా రాసిన ఈ నామములను నిత్యం ఎవడు చదువుతాడో వాడు పొరపాటును కూడా స్తనరవసన్న పిబేన్న మాత, తల్లిపాలు తాగడు అంటే అర్థం ఏంటి, పుట్టడని అర్థం. అంతే, తల్లిపాలు తాగడంటే అనారోగ్యం కదా అక్కడ. మళ్ళీ భూమి మీద పుట్టడు, యమధర్మరాజు దర్శనం అవ్వదు. కాబట్టి ఆ నామాలు చేసుకో అని బోధించాడు. గురువుగారు మీరు నాకు మంత్రం ఇచ్చారు, దీక్ష ఇచ్చారు, కాబట్టి నేను మీకు దక్షిణ ఇస్తాను, స్వీకరిస్తే దోషం లేదు కదా అన్నాడు. ఎప్పుడు గురువులు తాము ఏదైనా చెప్పాక దానికి ఎవరైనా దక్షిణ ఇస్తే స్వీకరించి తీరాలి, తీసుకోకపోతే కూడా దోషం అంట. శిష్యుడికి నష్టం, వీడికి నష్టం. అందుకనే మీరు నాకు దక్షిణ ఇస్తే పుణ్యమేనండి, అది రుణం కాదండి అన్నాడు. తక్కినవి రుణాలు, కానీ గురువునకు శిష్యుడు బోధలు విన్నందుకు ఏదైనా దక్షిణ ఇస్తే ఆ రుణం వెంట రాదు. అయితే ఇదిగో ఇస్తున్నానండి అని ఓ పెద్ద సంచి నిండా రత్నాలు బంగారపు కాసులు కుప్పలుగా పోసి ఆ మూట వీడికి ఇచ్చాడు. వెంటనే పుచ్చుకుని శుభవస్తు అని దీవించి తండ్రి నడవమన్నట్ట. తండ్రి చేతికి ఇవ్వబోయాడు. వాడు ముందే వాడు చాలా జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. ఎన్ని హడావుడులు ఉన్నా సరే వాడి జాగ్రత్త వాడిదే. నీ దగ్గర నుంచి మాత్రం పైసా పుచ్చుకొని అన్నట్ట. ఇవేం తెలియదు కానీ చింతామణి బోధ బాగా ఎక్కింది. ఆవిడ చింతామణి, ఆవిడ ఎవరికి బోధిస్తే ఎక్కుతాయి బాగా. అందుకని నీ దగ్గర ఏం పుచ్చుకొని అన్నట్ట. సరే నాన్న అయితే నన్ను భుజం మీద ఎత్తుకుంటే ఎత్తుకున్నాడు, వీడి ఇంటికి తీసుకొచ్చాడు. ఇదేమిట్రా ఇంత బంగారం నాకు దక్షిణగా వచ్చింది, ఇది ఇచ్చేస్తే రుణ విముక్తి పొందుదాం అనుకుంటే వీడు పుచ్చుకోడు, ఎలా మరి? పరమేశ్వర నాకు అనుగ్రహం నీ దగ్గర నుంచి ఎప్పుడు కలుగుతుంది, నీ అనుగ్రహం నా మీద ఎప్పుడు ప్రసరిస్తుంది, ఎప్పుడు నాకు జన్మ విముక్తి అనుకుంటూ యోగి వచ్చాడు. పరమేశ్వరుడు ఈయన ఆర్తిని బాగా విన్నాడు. ఆ పూట ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఈయన వచ్చేసరికి ఆ గూడెం అంతా కాలిపోతుంది.
వీళ్ళ గుడిసి కాలిపోతోంది. వెంటనే కుర్రాన్ని కిందకి దింపి పెళ్ళాంతో కలిసి సామాను బయటికి తీసుకురావడం మొదలెట్టాడు వీడు. నేను సామాను ఇస్తానని ఈ కుర్రాడు లోపలికి దూరి లోపల ఉన్న తట్టా బుట్ట అందిస్తూ ఆ తట్టలో ఈ మూట పెట్టాడు, ఈ బంగారమును కాసులను. అది వాళ్ళ నాన్న చేతికి అందించాడు. వాళ్ళ నాన్న పుచ్చుకుని అక్కడ పెట్టాడు. రత్నాలండి, ఒక చెప్పుల జతకి వాడు రత్నాలు బంగారం ఇచ్చాడుగా, పూర్తిగా రుణవిముక్తుడైపోయాడు. వెంటనే లోపలికి వెళ్ళాడో లేదో గుడిసే పైన ఉన్న దూలం పూర్తిగా కాలిపోతున్నది ఆయన మీద పడి క్షణాల్లో కుర్రాడు బూడిదైపోయాడు. ఈ బయట ఉన్నటువంటి పాపం చర్మకారుడు ఏడ్చాడు, అయ్యో బంగారం లాంటి నా కొడుకు బావోయ్, రాజుగారి సన్మానం పొందాడు, వాడు చచ్చిపోయాడు, నేను బతకను బావో అని ఏడ్చుకుంటూ సన్యాసినమ్మ చింతామణమ్మ అని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ, నాయన ఇంక నువ్వు చింతించకు, ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు, ఇంక వాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది ఏమిటి అడక్కు, నీకు ఆ కుర్రాడు 8 ఏళ్ళ వరకే భాగ్యం, ఇక నీకు ఈ జన్మలో సంతాన యోగం లేదు, నీకు ఆ 8 ఏళ్ళు ఆ కొడుకునిచ్చినందుకే నేను నానా చింతలు పడుతున్నాను, చింతామణిని కాస్త చింతాక్రాంతనయ్యాను, ఇక వెళ్ళొస్తానంది. ఈ కుర్రాడు ఇక్కడ చచ్చిపోయాడో లేదో టక్కన అక్కడ ఆశ్రమంలో శవంలో మళ్ళీ ప్రవేశించి సిద్ధుడైపోయాడు. తలుపు తట్టాడు. తలుపు తట్టి శిష్యులారా అనగానే, అమ్మ మా గురువుగారు ఆఫ్టర్ 8 years వెనక్కి వచ్చారా బాబు అనుకుని వాళ్ళు తాళం తీశారు. గురువుగారి పాదాలు పట్టుకున్నారు. అప్పుడు చింతామణి ఏడుస్తూ వచ్చి, సిద్ధయోగి నిన్ను భ్రష్టుణ్ణి చేసి నేను భ్రష్టురాలనయ్యానంటే, లేదమ్మా నీ పూర్వజన్మలో నీకు ఒక చిన్న కర్మం ఉన్నది, శ్రీ మహావిష్ణువుని కోరికలతో పూజించి ఆ తర్వాత మోక్షం అడిగావు. ఆయన ఏమన్నాడు, చచ్చిపోయేటప్పుడు హరిస్మరణ చేయమన్నాడు, చచ్చేటప్పుడు హరిస్మరణ మానేసి నా కుటుంబం నా బిడ్డలు అనుకున్నావు, అందుకు ఈ కర్మయోగం వచ్చింది. ఈ క్షణం నుంచి నిరంతరం శ్రీ వేణుగోపాలాయ నమో నమః ఈ మంత్రాన్ని విడిచిపెట్టకుండా చెయ్యి. గంగలో స్నానం చేయడం, ఆ నీరు త్రాగడం, మళ్ళీ కూర్చుని జపం చేయడం, ఇలా చెయ్యి, నీ జాతకం బాగుపడుతున్నారు. కానీ వెంటనే వాడు మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి ఇంకా అసలు ఆశ్రమానికి రాకుండా అక్కడే రాత్రి లేదు, పగలు లేదు, సంధ్యలు లేదు, 24 గంటలు గంగలో నీళ్లు తాగడం, ఇంకా అన్యాహారం స్వీకరించకుండా ఓం శ్రీ వేణుగోపాలాయ నమః అనుకున్నది. అప్పుడు ఆవిడ అదృష్టం బాగున్నదట. ఒక్కసారిగా శ్రీమన్నారాయణుడు మళ్ళీ గరుడ వాహనం మీద ప్రత్యక్షమయ్యాడు. స్వామి ఇంకా నాకు ఏ కోరికలు లేవు, స్వాంతమునందునున్న భవవాంఛ సమస్తము తీరే, దాననీ చెంత వసిల్చి త్వచ్చరణ సేవయొనర్చడి భాగ్యమేము, నాకు అంతటి కంటే కోరదగినట్టి వరంబులు లేవు నా ఓడును. తండ్రి, ఇదివరకు ఏవో జన్మలెత్తాను, ఎన్నో పర్యాయాలు నీ కోసం తపించాను, ఆనాడు చేసిన పొరపాట్లన్నీ నేను ఇప్పుడు గుర్తించాను. నా మనస్సులో ఇక రవ్వంత కూడా ఏ కోరిక లేదు, నా కోరికలన్నీ కడతేరాయి. ఇక నిన్ను చూశాక కోరికలు ఎలా ఉంటాయి, నా కోరికలు కడతేరాను. ఇక నీ సన్నిధానంలో ఉండాలనుకుంటున్నాను. రోజు వైకుంఠానికి వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుని నీ పాదసేవ చేసే భాగ్యం ఇప్పుడైనా ఇంకోసారి పరీక్షిస్తే నేను తట్టుకోలేనన్నది. వెంటనే ఆయన జాలి కలిగిన వాడు కదా అచ్యుతుడంటే, అట్లే అగుగాక అని పల్కి అచ్యుతుండు పొందుటయును అంతర్ధానమును సమస్త జనులు చూచుచుండగా తనువు తోడజనియే ఆ కన్యయును విష్ణు సదనమునకు. వెంటనే అందరూ చూస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు ఇలా రా అని కుడి చేత్తో ఆవిడ నడుము పట్టుకుని గరుడ వాహనం మీద కూర్చోబెట్టుకుని ఆకాశంలో మహావేగంగా గరుత్మంతుడు వెళ్ళిపోతూ ఉండగా వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు రెక్కలు టపటపలు ఆడిస్తూ ఉండగా ఆ టపటపల నుంచి టపటప శబ్దం కాకుండా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం వస్తుంది. ఎప్పుడైనా గరుత్మంతుడు ఇలా రెక్కలు అల్లాడిస్తే, సాధారణంగా పక్షులు ఇలా రెక్కలు అల్లాడిస్తే టప్ టప్ అని శబ్దం రావాలిగా, ఇక్కడ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రమే ధ్వనిస్తుంది. ఆ ధ్వని వస్తూ ఉండగా వైకుంఠానికి పట్టుకుపోయాడు. అప్పుడు జనులందరికీ హరికరుణ పొందినటువంటి భక్తురాలు ఎంత గొప్పది అని ఒక ఆనందం కలిగి ఆమెను ప్రశంసించారు. ఇక ఇక్కడికి ఈ కథ అయితే, అక్కడ కుంజలుడు పెద్ద కొడుకు ద్వారా ఈ కథ విని, పెద్ద కొడుకు పిట్టల్లో పెట్ట కదా, వాడి ద్వారా ఈ అమ్మాయిని ఉద్ధరించాడు, అది వేరే విషయం. ఇప్పుడు రెండో కొడుకేసి తిరిగాడు. నాయనా కుమారా, నీ చరిత్ర ఏమిటి, నువ్వెక్కడికి వెళ్ళావని అడిగాడు. చవనుడు కింద వింటున్నాడు. మర్రి చెట్టు, నర్మదా నదీ తీరం, అందులో కుంజలుడికి ఉజ్వలుడు, సముజ్వలుడు, విజ్వలుడు, కపింజలుడు అని 4 కొడుకులు ఉన్నారన్న విషయం మర్చిపోద్దు. ఇది పెద్ద కొడుకు చెప్పిన గాథ, ఆ గాథ పక్కనట్టండి. ఇప్పుడు రెండో కొడుకుని వాట్ హ్యాపెన్ టు యూ అని అడిగాడు.